చికెన్ కర్రీ కష్టాలు. చికెన్ ఇలా కట్ చేయాలి, మసాలా పట్టుకోవాలి, చికెన్ కర్రీ పక్కన పెట్టుకోవాలి, ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆనియన్స్ వేసి అటు ఇటు కలపాలి. కలిపాక టమాటా కట్ చేసుకోవాలి, టమాటా వేయాలి, టమాటా వేసి అటు ఇటు బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని దాన్ని బాగా కలిపి ఇప్పుడు మనం ఒక స్టీల్ ప్లేట్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక మళ్ళీ తీసి మళ్ళీగా అటు ఇటు కలపాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేయాలి. ఉప్పు యాడ్ చేశాక మళ్ళీ కొంచెం కారం వేయాలి, అలాగే పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసి ఇప్పుడు ప్లేట్ మార్చాలి, మూత మార్చాలి. మూత మార్చి మళ్ళీ అటు ఇటు కలిపి టేస్ట్ చూసి సరిపోకుంటే కారం వేయాలి. కారం వేసాక మళ్ళీ ఇప్పుడు మూత మార్చాలి, స్టీల్ మూత. ఇప్పుడు బాగా కలిపెట్టాలి, కలిపెడుతూనే ఉండాలి. కలిపెట్టాక ఇప్పుడు లాస్ట్కి టేస్ట్ చూడాలన్నమాట. టేస్ట్ చూస్తే సరిపోదు, మళ్ళీ కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసాక మళ్ళీ కొంచెం మసాలా వేసుకోవాలి. మసాలా వేసాక కొంచెం అటు ఇటు కలపాలి. కొద్దిసేపు కలిపాక టేస్ట్ చూడాలి, కలపాలి, ఇంకా బాగా కలపాలి. కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు టేక్ 3 మళ్ళీ మిర్చి వేయాలి, మళ్ళీ సాల్ట్ వేయాలి. బాగా కలపాలి, అటు నుండి ఇటు బాగా కలపాలి. ఇంకా కలపాలి. ఇంకా కలుపుతూనే ఉండాలి. అమ్మయ్య, లాస్ట్కి అయిపోయింది. అయిపోయాక మళ్ళీ మూత తీసి మళ్ళీ కలపాలి. లాస్ట్కి అయిపోయింది. ఇంకా వడ్డించుకొని ప్లేట్లో పెట్టుకొని రైస్తో పాటు చపాతీతో పాటు తినడమే. చూడండి, వివాహ భోజనంబు వింతైన వంటకంబు అనేలా అందరూ ఒక దగ్గర కూర్చొని చికెన్ ప్లేట్లో వేసుకొని చపాతీ అద్దుకుంటూ తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మాటల అమృత తిన్నట్టే ఉంటుంది. ఎందుకంటే మేము పడ్డ కష్టాలు ఒకటా రెండా చికెన్ కోసం. మీకు